హాయ్, ఈరోజు నేను మరొక ఫోక్ సాంగ్ రివ్యూను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. ఈ సాంగ్ పేరు వచ్చేసి పల్లా జడల పరమేశ్వర అనేసి ఈ ఫోక్ సాంగ్ ను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక సింగర్ ప్రభా గారు యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సాంగ్ ని వారే పాడడం కూడా జరిగింది అనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ చాలా బాగుందనండి. ఈ సాంగ్ లో మెసేజ్ వచ్చేసి ఏంటనంటే గనక దుష్ట శక్తులకు దైవ శక్తికి మధ్యలో జరిగే యుద్ధమే ఈ సాంగ్ లో చూపించడం జరిగింది అన్నట్టుగా. యుద్ధం మీన్స్ వచ్చేసి అంటే దుష్టశక్తులు మనిషిని పైన ఎలా ప్రభావం చూపిస్తాయో, దైవశక్తి మనిషిని ఎలా కాపాడుతాయి అనేసి ఇందులో క్లియర్ కట్ గా సింపుల్ గా చూపించడం జరిగింది అన్నట్టుగా. నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. విజువలైజేషన్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, సాంగ్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. యాక్టర్స్ అంటవా మన ప్రభా గారు ఇరగదీశారనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. మీ అందరికి నచ్చుతుంది, తప్పక చూడండి. ప్రభా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఈ సాంగ్ ను తప్పక చూడండి. మీ అందరికి మరొక ప్రభా గారు కనిపిస్తారనేసి నేను అనుకోని మేము కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో లిరిక్స్ రాసింది ఎవరనేసి కొంగరి కృష్ణ గారు లిరిక్స్ రాయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా రాశారనేసి చెప్పొచ్చు. అలాగే వచ్చేసి మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే కనుక డీజే లింగ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. మీరు నార్మల్ గా మ్యూజిక్ ఇస్తేనే ఒక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి డీజే లింగ గారు వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ అంతా ఈ సాంగ్ లోనే పెట్టారనేసి నాకు చాలా అర్థమైపోయింది. అందుకే ఈ సాంగ్ చాలా బాగుందండి. అందుకోసం మీ ముంగడి కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరంటే గనక రఘు జాన్ గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగింది అన్నట్టుగా. ఏ మాత్రము మన డివోషనల్ సాంగ్స్ అంటే ఎలా ఉండాలి, ఎటువంటి సీన్స్ చూపించాలి, ఎక్కడెక్కడ ఏ స్టెప్పులు వేయించాలనేసి చాలా జాగ్రత్తగా కొరియోగ్రాఫర్ చేశాడనేసి చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. ఇప్పుడు చాలా హిట్ అయిన సాంగ్స్లలో, శివరాత్రికి హిట్ అయిన సాంగ్స్లలో ఈ సాంగ్ కూడా తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుంటుంది అనేసి మేము కూడా తీసుకురావడం జరిగింది. మీరు అందరు తప్పక చూడండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.